పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం మాట్లాడిన దగ్గర నుండి చూస్తున్నాను సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవడ నోటుకు వచ్చినట్టు వాడు వాగుతున్నాడు. ఆఖరికి మెరుగైన సమాజం కోసం పోరాడే పాటుపడిపోయే మీడియా కూడా మాట్లాడేస్తున్నారు. అలా పవన్ కళ్యాణ్ చెప్పిన సనాతన ధర్మం అంటే ఏంటి? ముందు ధర్మం అంటే ఏంటో తెలుసుకోండి. ధర్మము అంటే ఆచరించదగినది అని అర్థం. ద వే ఆఫ్ లైఫ్. నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది తప్పు, ఏది రైటు, నువ్వు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని చెప్పేదే ధర్మం. ఓకేనా? ఇకపోతే సనాతనము అంటే అత్యంత ప్రాచీనము. ప్రాచీనం అనే పదానికన్నా పెద్దది. సపోజ్ మీకు ఇప్పుడు క్రిస్టియానిటీ ఉంది. క్రిస్టియానిటీని ఎవరు స్థాపించారు? జీసస్ స్థాపించాడు. ఎప్పుడు స్థాపించాడు? 2000 సంవత్సరాల పూర్వం స్థాపించారు. అలాగే ఇస్లాం ఎవరు స్థాపించారు? మహమ్మద్ ప్రవక్త. ఎప్పుడు? 1400 సంవత్సరాల క్రితం. అంతకుముందు ఇవి లేవు. కానీ మన హైందవ ధర్మం ఎవరు స్థాపించారు? ఎవడూ స్థాపించలేదు. ఎప్పటి నుండి ఉంది? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే సృష్టి ఆరంభం నుండి ఉన్న ఏకైక ధర్మము సనాతన ధర్మం, హైందవ ధర్మం. సో అంత ప్రాచీనమైనది కాబట్టి దీన్ని సనాతనము అని అన్నారు. అది సనాతన ధర్మము. సనాతనము అంటే అత్యంత ప్రాచీనమైనది, ధర్మము అంటే ఆచరించదగినది. కాబట్టి సృష్టి ప్రారంభం నుండి ఉన్న ధర్మము అని చెప్పడం కోసమే సనాతన ధర్మము అంటారు. మామూలుగా హిందుత్వం అనేది మతం కాదు, ఇది ధర్మం. అంటే విదేశీ మతాలు మన దేశంలో కంటే విదేశీ మతస్థులు అంటే ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి మన దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఈ మతం అనే కాన్సెప్ట్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. రిలీజియస్ కాన్సెప్ట్ అప్పటి నుండి స్టార్ట్ అయింది. మనది కాదు ఆ రిలీజియస్ కాన్సెప్ట్. అది ఇకపోతే మెరుగైన సమాజం కోసం పాటుపడే ఒక ఛానల్లో, మీడియాలో అంటే ఎప్పుడు కనీసం వేదాల పుస్తకం మీద ఉన్న అట్టమొహం కూడా చూసుంటాడు. ఆ కూర్చుని చెప్తున్నాడమ్మా ఇవాళ ఏంటంట, సనాతన ధర్మాన్ని ఎవడో అంతం చేయలేడు, దాన్ని అంతం చేద్దాం అనుకునేవాడే అంతమైపోతాడు. ఎస్ ట్రూ, రైట్, నిజమే, ఇంతవరకు బాగానే ఉంది. కానంట ధర్మాన్ని ఎవడైనా నాశనం చేయాలి అనుకుంటే మనం ఏం చేయకూడదంట. ధర్మాన్ని కాపాడడానికి మనం ఏం చేయకూడదంట, చూస్తూ ఊరుకోవాలంట అంతే. అంటే ఇప్పుడు నిన్ను ఎవడైనా తంతానికి వచ్చాడంటే పక్కన ఉన్నవాడు చూస్తూ ఊరుకోవాలి. నిన్ను ఎవడైనా పొడి చేస్తే చూస్తూ ఊరుకోవాలి. మీ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకోవాలి, తిరగబడకూడదు. ఇటు చెప్పే దరిద్రం అది. అంటే మన హిందువుల మీద ఎవడైనా దాడి చేస్తుంటే దాడి చేయించుకోవాలి, చంపేస్తే చచ్చిపోవాలి. మన దేవీ దేవతల విగ్రహాన్ని పగలు కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలి. మన హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలి. మన హిందూ దేవాలయాల ఆస్తులను ఎవడైనా దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలి, తిరగబడకూడదు. వీడు చెప్పే అదవస్తోది అది. గతంలో ఒకడు వాగాడు కదా, దీపావళి పండుగ జరుపుకునే వాళ్ళని గాడిదలు అంటారు అన్నట్టు అదేదో వీడియో చేస్తే వెళ్ళి బద్దలు దొబ్బారు స్టూడియోని. ఆయనకి బుద్ధి జ్ఞానం రాలేదు ఇంకా. అంటే ఈ మెరుగైన సమాజం కోసం పాటుపడే ఈ గుంపు ఏదైతే ఉందో, ఈ గుంపు వాళ్ళ మేధావితనం ఏ రేంజ్లో ఉంటుందంటే, చాలా అద్భుతం అన్నమాట. ఏంటంటే ఇది చెప్పేది, హిందువుల్లో నాస్తికులు లేరా అని అడిగాడు. అరే బొకాడియా, హిందువుల్లో నాస్తికులు లేటరా? దీనే సూడో సెక్యులరిజం పవన్ కళ్యాణ్ తిడుతుంది మిమ్మల్ని. హిందువుల్లో నాస్తికులు లేటరా? అరే నాస్తికుడు అనే పదానికి అర్థం తెలుసారా? బొకాడియాగలరా మీకు? నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మని వాడు నాస్తికుడు అవుతాడు. అది దేవుణ్ణి నమ్మనప్పుడు వాడు హిందూ ఎందుకు అవుతాడు, ముస్లిం ఎందుకు అవుతాడు, క్రిస్టియన్ ఎందుకు అవుతాడు?
ఆడు దేవుడు అనేవాడు లేడంటున్నాడు రా. లేడన్నప్పుడు ఆడు హిందూ ఎందుకు అవుతాడు? ముస్లిం అవడు, క్రిస్టియన్ అవడు, హిందూ అవడు, ఏమి అవడాడు. అంటే ఇక్కడ హిందువుల్ని డౌన్ ఇంకా తొక్కేయడానికి అన్నమాట ఈ మెరుగైన సమాజం కోసం పాటుపడి ఈ గుంపు చేసే పని. పోతే రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారు న్యాయస్థానాలను కూడా కొంచెం విమర్శించారు. ఎస్, న్యాయస్థానం విమర్శించాక ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పిందంటే, హిందువుల మీద దాడులు జరుగుతుంటే ఎవరో మాట్లాడడం లేదు, మిగతా మతస్థులకి ఏదైనా చిన్న ఖాళీకి ములుగుచ్చుకుంటే పెద్ద హైలైట్ చేస్తున్నారు దాన్ని. నేను ఎందుకు చెప్తున్నారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనందరికీ తెలుసు గుజరాత్ అల్లర్లు ఏముందో హిందూ ముస్లిం కొట్టు తెచ్చారు. అల్లర్లు జరిగినప్పుడు ముస్లిమ్స్ చనిపోయారు, హిందువులు చనిపోయారు. కానీ చనిపోయిన హిందువుల గురించి మాట్లాడతలేదు, కేవలం ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నారు. అల్లర్లు గొడవలు మొదలైన తర్వాత బెస్ట్ బేకరీని తగలబెట్టారు. అందులో 13 మందో 14 మందో చనిపోయారు, వాళ్ళు ముస్లింలు చనిపోయారు. ఓకే, ఖచ్చితంగా ఆ చనిపోయిన వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. కానీ ఆ గొడవకు అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు? సబర్మతి ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్లో రామభజన్ చేసుకుంటూ వెళ్తున్న హిందువుల్ని ఆ ట్రైన్ని బయటే ఆపి, ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళు ఎవరు బయటకు రాకుండా గొలుసులేసి కట్టేసి తలుపుల్ని పెట్రోల్ పోసి నిప్పంటి చంపేశారు. ఆ దుర్ఘటనలో 58 మంది హిందువులు చనిపోయారు. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, చంటి బిడ్డలు కూడా ఉన్నారు. దాని గురించి ఎవడో మాట్లాడడం లేదు. అది పవన్ కళ్యాణ్ అడుగుతోంది. దానివల్ల గొడవలు స్టార్ట్ అయినాయి, కానీ దాని గురించి ఎవరో మాట్లాడడం లేదు. అది పవన్ కళ్యాణ్ అడుగుతోంది. ఈ సెక్యులర్ ముసుగేసుకున్న హిందూ ద్వేషులు, ప్రకాష్ రాజ్ లాంటి ద్వేషులను అడుగుతోంది అది. ఇప్పుడు కోర్టుల విషయంలో ఎందుకు ఇలా చెప్పారు అంటే, ఇప్పుడు నుపూర్ శర్మ గొడవ ఉంది. యాక్చువల్గా గొడవ ఏంటి? నుపూర్ శర్మ మౌల్వి, ఇస్లాం మతానికి సంబంధించిన మౌల్వి ఎదురు కూర్చుని ఏదో చర్చ, మీడియా వాళ్ళు చర్చ పెట్టారు. ఈ చర్చలో ఆ మౌల్వి మన శివుడు గురించి నోటుకొచ్చినట్టు వాగుతుంటే అప్పుడు నుపూర్ శర్మ అలాగైతే మహమ్మద్ ప్రవక్త 5 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 9 ఏళ్ళకి కాపురం చేశాడు, దీని గురించి కూడా మాట్లాడదామా అని అడిగింది అంతే. అక్కడ మహమ్మద్ ప్రవక్తను తిట్టింది లేదు, విమర్శించింది లేదు, అడిగింది. వెంటనే దాన్ని పెద్ద హైలైట్ చేసేసే ప్రతిపక్షాలు కానివ్వండి, న్యాయస్థానాలు కానీ పెద్ద హైలైట్ చేసేసి నుపూర్ శర్మ మీద కేసులు పెట్టేసి నుపూర్ శర్మను నోటుకొచ్చినట్టు తిట్టేసి న్యాయస్థానాలు నానా బీమస్తం చేసేసి, అదే నుపూర్ శర్మకి సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళని చంపేశారు. మళ్ళీ దాని గురించి ఎవడో మాట్లాడడం లేదు. న్యాయస్థానాలు కూడా అడగాలిగా. మౌల్వి రెచ్చగొట్టడం వల్ల ఆవిడ ఎలా అసలు తప్పు మౌల్వి ఇది. సరే, నుపూర్ శర్మ తప్పు మాట్లాడిందా అంటే మాట్లాడితే యాక్షన్ తీసుకోవాలి. మౌల్వి మీద కూడా కోర్టుకు పిలిచి యాక్షన్ తీసుకోవాలిగా. అసలు మీడియా ఇది హైలైట్ చేయాలి కదా ఈ న్యూస్ని. మౌల్వి రెచ్చగొట్టడం వల్లే జరిగింది, అక్కడ హిందువులు చంపడం వల్లే గుజరాత్ అల్లర్లు జరిగాయి, దీని మీద మీడియా హైలైట్ చేయొచ్చుగా, చేయరు. అది పవన్ కళ్యాణ్ చెప్తాను. అంటే యాక్చువల్గా వీళ్ళని అనడానికి కూడా లేదబ్బా. నువ్వు ప్రతి ముస్లిం ఇంట్లో ఖురాన్ ఉంటుంది, ప్రతి క్రిస్టియన్ ఇంట్లో భగవద్గీత ఉంటుంది. మరి మనకేం పోయేకాలం ప్రతి హిందూ ఇంట్లో భగవద్గీత ఎందుకు ఉండదు? నాసిక్లో ఉన్న నాసిక్లో ఒక ప్రెస్ ఉంటుంది అబ్బా, గీతా ప్రెస్. ఆ గీతా ప్రెస్లో కరెక్ట్గా ఉంటాయి బుక్స్. అక్కడి నుంచి భగవద్గీత తెప్పించుకోండి, 200-300 ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. ఒక బుక్ తెలుగు వెర్షన్ అమ్ముతారు, అన్ని భాషల్లోనూ అమ్ముతారు. ఆన్లైన్లో ఆర్డర్ వస్తే ఇంటికి వస్తుంది. దాన్ని చదవండి. ప్రతీది పైన శ్లోకం ఉంటుంది, కింద దాని అర్థం కూడా ఉంటుంది. సో తప్పు మన వైపు కూడా ఉంది. అందుకే మనం ఎదుటి మతం వాడి గురించి గట్టిగా మాట్లాడలేకపోవడం సమస్య అదే అయిపోతుంది. అవతలాడు మన మతాన్ని తిడుతుంటే మనం వాటికి ఆన్సర్ చెప్పలేకపోవడానికి కారణం అది.
కాబట్టి బొకాడియా మెరుగైన సమాజం గుంపు సోది కబుర్లు అయ్యి మనమే వినొద్దు.